అనంతపురం క్లాక్ టవర్ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం చేస్తున్న సవరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం చేస్తున్న సవరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సిపిఎం నాగేంద్ర రెడ్డి, ఎస్యుసిఏ రాఘవేంద్ర, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులంతా కూడా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం చేస్తున్న సవరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇప్పటికైనా ఇలాంటి సవరణ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం విరమించాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అఖిలపక్షం నేతలంతా డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వాళ్ళ వైఖరిని ప్రకటించాలని మేము వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2005 సంవత్సరంలో పార్లమెంట్లో కమ్యూనిస్టుల మద్దతుతో గ్రామీణ కూలీలని వలసల పోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ఆదుకోవడానికి కమ్యూనిస్టుల కృషితో మద్దతుతో తీసుకొచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైపెచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు గొప్పగా చెప్తూ ఉన్నాయి. గతంలో 100 రోజులే పని దినాలుగా ఉండేటివి మేము 120 రోజులకి పెంచామని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది, గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎంత వచ్చేది, ఇప్పుడు మీరు ఎంత ఇస్తూ ఉన్నారని. మరి రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఉంటే 90% నిధులు ఈ పథకానికి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు మరి వ్యవసాయ పనులు లేనటువంటి రోజుల్లో 100 రోజులు వలసలు పోకోకుండా కూలీలని, చిన్నకారు సన్నకారు రైతులను ఆదుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి. ఇవాళకి కూడా జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేదు. స్త్రీలందరికీ కూడా 19 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా నెలకి 1500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇస్తామని దానికి దిక్కే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు 40% నిధులు ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీలకి ఈ పథకాన్ని అమలు చేసే పరిస్థితి ఉందని అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు నోరు ఇప్పాలి, స్పందించాలి. అంతేగాని ఇవాళ గ్రామీణ ప్రాంత కూలీలకి, రైతులకి మరి పొట్టను కొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా ఈ పథకాన్ని కాపాడుకోవడానికి, ఈ పథకాన్ని కొనసాగించడానికి మేము ఎంతటికైనా ముందుకు వస్తాము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించాలి, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. వామపక్షాలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేశాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉపాధి కార్మికులకు గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది. యూపీఏ 1 గవర్నమెంట్ వామపక్షాల మద్దతు ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా బండాపల్లి ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకాన్ని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి దేశంలో మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈరోజు వారం రోజుల క్రితం దేశంలో చీకటి దినంగా మారిపోయింది. స్వాతంత్ర ఉద్యమ చరిత్ర లేనటువంటి బీజేపీ ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి మహాత్మా గాంధీని పేరు తొలగించడానికి కోసం ఇదో ప్రయత్నం కుట్ర పన్నుతున్నారు. అందుకని దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కుట్ర కొనసాగుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వం మతం పేరుతో కులాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టేయడం ప్రయత్నిస్తారు. గ్యారెంటీ ఉపాధి ఆత్మహత్యలు నివారించాలని చేతగానేటువంటి ప్రభుత్వం 165 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రభుత్వం చెప్తోంది. ఎవరికి అప్పు చేశారు, ఎవరు లబ్ధి పొందారు, జీవనోపాధి కొనసాగుతా
తగ్గిపోతుంది. అట్లాగే రూపాయి విలువ 90.34 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. ప్రపంచ మార్కెట్లో భారతదేశం పతనం అయిపోయినట్టు పరిస్థితి కొనసాగుతుంది కేవలం బీజేపీ విధానాలు. ఈరోజు మీరు కూడా పత్రికలో చూసింటారు, బీజేపీకి 82% కార్పొరేట్ల నుంచి నిధులు వచ్చినాయంటే ఏ రకంగా ఎవరు వర్గాల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పటికైనా జీజీ రామ్జీ పేరుతో ఈరోజు ఉపాధి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేట్టు కుట్ర కొనసాగుతుంది. ఈ కుట్రను వామపక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తాయి. దీని వామపక్షాలు అట్లాగే లౌకికవాదం అట్లాగే ప్రజల కోసం గ్యారెంటీగా పనిచేస్తామని చెప్పేసి కూటమిలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీనిపై మాట్లాడాలని చెప్పేసి వామపక్ష పార్టీల తరఫున కోరుతున్నాం. విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇదే కాదు, వ్యవసాయ సంక్షోభంలో ఉంటే వ్యవసాయం మీద కూడా అనేక చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్నంతా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనేటువంటి కుట్రలో భాగంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను కూడా రైతాంగం పెద్ద ఎత్తున వ్యతిరేకించింది, పోరాడింది. ఆ వ్యవసాయ చట్టాలని, నల్ల చట్టాలని ఉపసంహరించుకునేంత వరకు కూడా రైతాంగం సమైక్యంగా ఉద్యమించింది. కాబట్టి ఇవాళ కూడా మరి రైతులకు అనుకూలంగా ఆ రోజు ఇచ్చినటువంటి ఒప్పందాలని అమలు చేయట్లేదు. అందుకనే మరి తిరిగి వ్యవసాయ కార్మికులు అదేవిధంగా రైతాంగము మరొకసారి దేశవ్యాప్తంగా ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి. నరేంద్ర మోడీ ఈ విధంగా చట్టాలు మార్చుకుంటూ పోయి ప్రజలకి భారం వేసేటువంటి విధంగా, అంటే వ్యవసాయ కూలీలకి ఇది కూడా లేకుండా వాళ్ళ ఉపాధికి హామీకి గ్యారెంటీ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇతను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేటువంటి తేలితేలమవుతున్నది. అందుకనే వ్యవసాయ కూలీలు, రైతులు, చిన్న రైతులు కూడా పాపం గ్రామీణ ఉపాధి పనికి పోయేవాళ్ళు కరువు ప్రాంతంలో. మన రాయలసీమలో తీవ్రమైనటువంటి కరువు. మరి మధ్యతరగతి రైతులు కూడా గ్రామీణ ఉపాధి పథకంలోకి వెళ్ళి పనిచేసి జీవించినటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తాం, పెద్ద ఎత్తున జనాలు సమీకరిస్తాం. ఈ చట్టాన్ని ఉపసంహరించే వరకు కూడా వామపక్ష పార్టీలు ఉద్యమిస్తాయని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందులో మహాత్మా గాంధీ పేరు తీసేయడం అనేటువంటిదే చాలా దుర్మార్గమైనటువంటిది. భారతదేశంలో స్వాతంత్రం రావడానికి అగ్రభాగాన్ని నిలబడినటువంటి ఒక నాయకుడి యొక్క పేరును కూడా వాళ్ళు భరించలేకున్నారు, సూచించలేకున్నారు. మరి ఈ రకంగా రాజకీయాన్ని ఇందులో కూడా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, అల్లికీర, రాజేష్, చిరంజీవి, రమణయ్య, ఆర్వి నాయుడు, ఇతర సిపిఎం హోంపక్ష పార్టీ నేతలు అంతా పాల్గొన్నారు.